సినిమా హైలైట్ బ్లాక్ బస్టర్ అన్న. సూపర్ అన్నయ్య. ఈ వీడియోలో ప్రియదర్శి అండ్ ఆనంది లీడ్ రోల్స్‌లో చేసిన 'ప్రేమంటే' మూవీ రివ్యూ చూద్దాం. మూవీ ఎలా ఉందో చెప్పాలంటే ముందు మీరు వీడియోని లైక్ చేయాలి. లైక్ చేశారా? ఓకే. మూవీ నాకైతే అంతగా నచ్చలేదు భయ్యా. అలా అని మరీ వరస్ట్ అని కాదు. కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదనిపించింది. పార్ట్స్‌గా అక్కడక్కడ కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి. అండ్ కామెడీ కూడా కొన్ని చోట్ల బానే ఉంది. బట్ ఓవరాల్‌గా మూవీ అయితే ఓకే ఉంది. స్టోరీ ప్లాట్ అయితే బానే ఉంటుంది. కానీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా లాగ్ ఉంది. కొన్ని సీన్స్ అయితే మూవీ డ్యూరేషన్ పెంచడానికి లాగినట్టు అనిపిస్తుంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే హీరో అండ్ హీరోయిన్ ఒక పెళ్లిలో కలుసుకొని ఇష్టపడతారు. అట్ ద సేమ్ టైమ్ ఇద్దరు ఫ్యామిలీస్ కూడా మాట్లాడుకొని పెళ్లి సెట్ చేస్తారు. పెళ్లయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే కామన్ గొడవలు వీళ్ళ మధ్య కూడా స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక్కడే స్టోరీలో మెయిన్ ట్విస్ట్ ని రివీల్ చేస్తారు. సో ఆ ట్విస్ట్ ఏంటి అండ్ ఈ గొడవల మధ్య వీళ్ళ రిలేషన్‌షిప్ ఏమైంది? అలాగే స్టోరీలోకి కానిస్టేబుల్ ఆశా మేరీ ఎందుకు వచ్చిందనేది మిగతా స్టోరీ. సో ఆ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత జరిగే కొన్ని సీన్స్ కొంచెం ఫన్నీగానే ఉంటాయి. బట్ చెప్పా కదా స్టోరీ అయితే కొంచెం లాగ్ ఉంటుంది. దానివల్ల చాలురా బాబు నెక్స్ట్ ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది. కామెడీ మూవీస్‌లో లాజిక్స్ వెతకొద్దు అంటారు. కానీ వీళ్ళు చేసే కొన్ని పనులైతే అస్సలు లాజిక్ లేకుండా ఉంటాయి. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రియదర్శి యాజ్ మది బాగా చేశారు. తన లాస్ట్ మూవీ 'మిత్రమండలి' కన్నా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఒక రెస్పాన్సిబుల్ హస్బెండ్‌గా అలాగే తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి టెన్షన్ పడుతూ చాలా బాగా చేశారు. అండ్ ఫన్ జనరేట్ చేయడానికి చాలా ట్రై చేశారు. అండ్ కొన్ని సీన్స్ మంచి ఫన్నీగా కూడా అనిపిస్తాయి. అండ్ ఆనంది యాజ్ రమ్య కూడా బాగా చేశారు. ఎమోషనల్ సీన్స్ అంత బాగా వర్కౌట్ అవ్వకపోయినా తను 100% ఎఫర్ట్స్ పెట్టినట్టు అనిపించింది. అండ్ ప్రియదర్శన్ ఆనంది మీద కెమిస్ట్రీ కూడా నాకైతే బాగా సెట్ అయినట్టు అనిపించింది. ఇంకా సుమ కనకాల గారు యాజ్ ఆశా మేరీ చాలా బాగా చేశారు. సుమ గారిని మనం రెగ్యులర్‌గా టీవీలో చూస్తూనే ఉంటాం. కానీ చాలా రోజుల తర్వాత ఒక మూవీలో యాక్ట్ చేశారు. అండ్ మంచి క్యారెక్టరే ఇచ్చారు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు వస్తే కౌన్సిలింగ్‌కి వచ్చే వాళ్ళకి డైవోర్స్ ఇచ్చి పడేయి అనే మెంటాలిటీతో ఉంటారు. అండ్ ఒక్క కేసు ఇవ్వమని వెన్నెల కిషోర్ గారితో వచ్చే సీన్స్ అన్ని మంచి ఫన్నీగా ఉంటాయి. అండ్ వెన్నెల కిషోర్ గారు కూడా యాజ్ యూజువల్ తన క్యారెక్టర్ వరకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే హైపర్ ఆది గారు అండ్ ఆటో రాంప్రసాద్ గారి పర్ఫార్మెన్సెస్ కూడా ఓకే అనిపించింది. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే చెప్పా కదా స్టోరీ అయితే బానే రాసుకున్నారు డైరెక్టర్ నాని శ్రీరామ్ గారు. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్‌లోనే ఎక్కడో తేడా కొట్టిందనిపించింది. మ్యూజిక్ అయితే అస్సలు బాలేదు. అండ్ అసలు సాంగ్స్ ఏమున్నాయో కూడా గుర్తులేదు నాకైతే. ఓవరాల్‌గా మూవీ అయితే బిలో యావరేజ్ అనిపించింది. అండ్ నా రేటింగ్ వచ్చేసి 2/5. మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసేసినట్టయితే మీకెలా అనిపించిందో కింద కామెంట్స్ చేసి చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా వస్తాయి.